అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మూవీ సాంగ్స్ అనేటటువంటి ఈ ఈ కార్యక్రమంలో నేను ఇంతకు ముందు మాదిరిగానే ఇంతకుముందు చాలా కాలం క్రితం నుంచి చేసిన సినిమా సాంగ్స్నే నేను మళ్ళీ చేయాలనుకుంటున్నాను. నేను చెప్పక తప్పదు. ఎందుకంటే 8,000 గంటలు నా వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే వ్యూస్ చూడాలి అంటే అందులో ఎంతో కొంత వాళ్ళకి నచ్చే అంశం ఉండాలి. కాబట్టి ఈ సినిమా ప్రోగ్రామ్ అనేది, సినిమా సాంగ్స్ అనేది కూడా వారికి నచ్చుతుందని చెప్పి నేను అనుకుని మళ్ళీ ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. సరే, ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి సినిమా, అందులో సాంగు ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి గారు అత్యద్భుతంగా నటించినటువంటి సినిమా ఆనాడు, ఈనాడు కాదు. అలాగే ఆయనకు జోడీగా మాధవి గారు, వారిద్దరూ కలిసి నటించినటువంటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక సినిమా గురించి నేను చెప్తున్నాను. అందులో సాంగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఆ సాంగ్ కూడా మీరు అందరికీ తెలుసున్నదే. ఇది నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అందరికీ తెలుసున్న సాంగే, అందరికీ తెలుసున్న సినిమా. ఇంకా ఆ సినిమాతోనే ఒక పరిపూర్ణమైనటువంటి నటుడుగా మంచి ఫామ్లోకి వచ్చేసారు చిరంజీవి గారు. ఎందుకు సినిమా పేరు చెప్పలేదు కదా. సినిమా పేరు ఖైదీ సినిమా. ఖైదీ సినిమాలో ఒక అద్భుతమైన పాట. ఆ పాట యొక్క వర్ణన కానీ, పాట గురించి 2 మాటలు చెప్పాలి అని అనుకునే విధం వచ్చినప్పుడు అవి ఏ విధంగా మనం అనుకోవాలంటే, మరుమల్లెల విరజాజుల పరిమళాలు వెదజల్లి సుస్వర తరంగాల సురజరులు కురిపించే మూవీ సాంగ్స్ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ఖైదీ చిత్రం అని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఖైదీ చిత్రంలో పాట రగులుతోంది మొగలి పొద, గుబులుగుంది కన్నేద అనేది ఏదో సాంగ్. అది ఆ సాంగు రగులుతోంది మొగలి పొద, ఒకలమారి కన్నేద అనేది సాంగు. అయితే ఆ సాంగు ఉన్నంత, ఆ రోజుల్లో ఉన్నంత క్రేజు అసలు ఆ తర్వాత వచ్చిన ఆ సరౌండింగ్లో మధ్యలో వచ్చిన ఏ సినిమాలో సాంగ్ కూడా అంత గొప్ప ప్రజాదరణ పొందలేదు. అంత గొప్ప సాంగ్ అది. రగులుతోంది మొగలి పొద, వగలమారి కన్నీయద. ఆ సాంగ్ అసలు అది రాయడంలోనే ఉంది గొప్పతనం అంతా. వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ఆ పాటని, మహానుభావుడు. అది ఆయన ఏదైనా చేయగలడు. కోకెత్తుకెళ్ళింది కొండగాలి అనగలడు. అలాగే శంకరాభరణంలో శంకరుడు గురించి కూడా రాయగలరు ఆయన. ఏదైనా సరే, మనిషికి, నా కవికి వార్ధక్యం లేదు, అలాగే కళలకు కూడా వార్ధక్యం లేదు. ఎటువంటి పాటలైనా రాయగలరు ఆయన. అంత అద్భుతంగా ఈ రగులుతోంది మొగలి పొద సాంగ్ ఆయన రాశారు. అలాగే ఈ సినిమాతో అగ్ర నటుడుగా నిలబడ్డారు చిరంజీవి గారు. అలాగే కోదండరామిరెడ్డి గారిని కూడా చెప్పుకోవాలి ఈ సినిమా గురించి. కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు కలిసి కాంబినేషన్గా ఆయన నటించి ఈయన దర్శకత్వం వహించినటువంటి సినిమా ఇది మొట్టమొదటి సినిమా. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వారు అన్నీ సూపర్ డూపర్ హిట్లే, అన్నీ అద్భుతమైనటువంటి డైరెక్షన్, అన్ని హిట్స్గా. ఒకసారి అనుకున్నారట వేటూరి కోదండరామిరెడ్డి గారు అనుకున్నారట, దేవుడా ఏమిటి నాకు అన్నీ హిట్లే ఇచ్చేసావు, ఒక్క ఫ్లాప్ అయినా ఇవ్వబోయా, కొంచెం రిలాక్స్గా ఉంటాను నేను అని. అంటే అది జోక్గా అన్నారు ఆయన. అన్నీ హిట్స్ అనమాట ఆయన. అంత గొప్ప డైరెక్టర్ ఆయన. వాళ్ళిద్దరే కలిసి చాలా సినిమాలు వచ్చినాయి. అయితే సుందరరామూర్తి గారు ఆయన పాటల గురించి
మనం ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ఈ నాగిని పాట ఈ నాగిని పాట ఆయన రాసిన విధానం చూస్తుంటే ఆయనకి ఒక కిరీటం లాంటిది ఈ పాట. ప్రతి అక్షరం కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నారా? అంటే పాట నాగిన పాటే. ఇది కొరియోగ్రాఫర్ కూడా చాలా అద్భుతమైన కొరియోగ్రాఫర్ అండి. ఈ కొరియోగ్రాఫర్ కంటే తులం తులం బంగారం ఇచ్చారట ఆ రోజుని ఫంక్షన్‌లో. ఆయన కొరియోగ్రాఫరు. ఆయనకి అంత గొప్పగా ఉంది ఆ పాట. అసలు ఈ పాట కోసమే యువత అబ్బాయి ఏం కంపోజ్ చేశారండి ఈ పాటని. మామూలుగా చేయలేదు కంపోజిషన్. అద్భుతంగా కంపోజ్ చేశారనమాట. కుర్రకారు కుర్రకారు అంటే యువకులు కేవలం ఈ సినిమాకి వెళ్ళి ఈ పాట చూసి వెళ్ళిపోయేవారు అందరూ ఆ రోజుల్లో. అంత గొప్ప పాట, అంత గొప్ప సినిమా ఇది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఈ సినిమాలో 'ఖైదీ' సినిమాలో కాస్ట్యూమ్స్ గురించి చెప్పాలంటే అందరూ అన్నారట లాల్చీ పైజామా వేసుకుని లేకపోతే మామూలు బట్టలతోటి ఖైదీగా మీరు చేయమన్నారట. అప్పుడు ఆయన అసలే చిరంజీవి గారు ఎప్పుడు డిఫరెంట్గా ఆలోచిస్తారు ఇది. ఆయన చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన కాస్ట్యూమ్స్ విషయంలో. అప్పుడే ఒక బాయ్ని పంపించి ఇంటికి కారులో ఇంటికెళ్ళి ఒక బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు తీసుకురమ్మన్నారట. ఆయన కాస్ట్యూమ్స్ అనమాట అవి. తీసుకొస్తే ఆ బ్లాక్ షర్ట్కి హ్యాండ్స్ తీసేసి తలకేమో ఒక గుడ్డ చుట్టుకుని హ్యాండ్స్ తీసేసి నడుంకు కట్టుకుని అసలు చూసేటప్పటికి అసలు అది అసలు టాలీవుడ్ని మించిపోయిందట. అటేంటి మించిపోయింది. ఆయన అపియరెన్సు, ఆయన కాస్ట్యూమ్లో ఆయన హావభావాలు చూస్తే అద్భుతం అనమాట. ఆయన సొంతంగా చేసుకున్నారట. అంత గొప్పగా చేసుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్స్ గురించి చెప్పుకోవాలంటే ఫారెస్ట్లో తీశారు. ఫారెస్ట్లో బురద నీటిలోనూ ఒక బురద నీటిలో ఫైట్స్ చేయవలసిన షార్ట్స్లో చిరంజీవి గారు ఏం చేశారట, ఆ బురద నీటిలో పడి మళ్ళీ లేచి మళ్ళీ పడి షార్ట్ బై షార్ట్ ఉంటాయి కదా, అవి అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్ గారు అన్నారట ఆయన చిరంజీవి గారు అలా కాదండి, మరి నీళ్ళని బురద అయిపోయి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తెప్పిస్తాను కంటిన్యూ చేయండి అని అంటే అప్పుడు ఫ్రెష్ వాటర్కి చిరంజీవి గారు ఒప్పుకోలేదట. ఎంత అయినా సరే మురికి నీటిలోనే చేయాలి ఇది. ఇలా 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 అతి సహజంగా ఉండాలి ఇది. అలాగా ఆ మురికి నీటిలోనే ఆయన చేశారు. అలాగే గుర్రాల మీద స్వారీ కానీ భూతోన భవిష్యత్తుగా చెప్పాలంటే 'ఖైదీ' సినిమా అంత గొప్ప సినిమా అది. అయితే ఇక్కడ ఈ స్క్రీన్ మీద మెగాస్టారు అదంతా ఓ పక్కన ఉంచితే ఇంకొక అద్భుతం, అసలు ముఖ్యమైన విషయం ఇది. స్క్రీన్ మీద మెగాస్టార్ మాధవి చేసిన నాగిని నృత్యం కంపోజ్ చేసిన విధానం అసలు పాములే నిజంగా వీళ్ళు మనుషులా పాములా అనేటటువంటి భ్రమ కల్పించారనమాట పాఠకులకి. మనసులు ఉయ్యాలు ఊగిపోయినాయి అనమాట. చూసేవాళ్ళు మనసులో ఉయ్యాలు ఊగినాయి. అందుకే కేవలం ఈ పాట గురించే సినిమా కోసం వచ్చిన యువత ఎంతోమంది ఉన్నారు ఆ రోజుల్లో. అది మనం చెప్పాను కదా, భూతోన భవిష్యత్ అని. అంత గొప్ప సినిమా ఇది. రగులుతోంది మొగలిపోదా, గుబులుకుంది కన్నేదా, మోహినిలా వస్తున్నా కౌగిలినే ఇస్తున్నా, వాటేస్తావో కాటేస్తావో. అంటే ఈ పాట పాడితే చాలా బాగుంటుంది. నాలాంటి వాడిని పాడలేను, ఎందుకంటే నేనేం గాయకుడు కాదు, అలాగే సంగీత దర్శకుడు కూడా కాదు. అయితే చూద్దాం, ఏమైనా ఒక్క చరణం అనగాలనేమో చూస్తాను. రగులుతోంది మొగలి పొగ, గుబులుగుంది కన్నెయదా, మోహినిలా వస్తున్నా కౌగిలినే ఇస్తున్నా, వాటేస్తావో కాటేస్తావో, మగులుతోంది మొగలి పొగ, గుబులుగుంది కన్నెయదా. సారీ, దయచేసి క్షమించాలి. పాట చాలా అద్భుతమైన పాటను నేను గమకాలతో రాకుండా అలాగే ఏమీ లేకుండా ఊరికే అనాలని అన్నాను, కానీ ఆ పాటలు అలాంటి పాటలు పాడలేము.
అది గొప్ప పాట ఇది. మరి ఈ ఈ ఎపిసోడ్ని నేను ఇప్పుడు ఆపుతున్నాను. రేపు మళ్ళీ ఒక మంచి సాంగ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే ఈ పాట ఈ సినిమా వచ్చి ఎంతకాలం అయిందంటే ఈ పాట వయసు 43 సంవత్సరాలు. అక్షరాల 43 సంవత్సరాలు అనమాట ఈ సినిమా వచ్చి. ఈరోజు కూడా నిత్యనూతనంగానే ఉంటుంది ఆ సినిమా. యూట్యూబ్లో కానీ లేకపోతే పాత సినిమాల్లో పుట్టిన ఖైదీ అనేటప్పటికి తర్వాత ఇదే ఖైదీ పేరు మీద చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చేశారు. ఖైదీ పేరు స్టార్ట్ చేసి తర్వాత ఏ పెట్టినా పేర్లు ఈ ఖైదీ సినిమా అంత గొప్ప సినిమా ఇది. మరి నా రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, అలాగే 10 మందికి షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. సెలవు, నమస్కారం.